వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ అయితే ప్రకంపన సృష్టిస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా 20 సంస్థలకు పైగా ఎగ్జిట్ పోల్స్ అయితే ఇచ్చాయి. అయితే ఇప్పటికే మనం 2-3 సంస్థల ఎగ్జిట్ పోల్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తున్నటువంటి కేకే సర్వే. ఈ సర్వే క్రెడిబిలిటీ ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు వస్తాయి అని చెప్పిన ఏకైక సర్వే సంస్థ ఈ కేకే సర్వే సంస్థ. అలాగే హిస్టరీలో ఫస్ట్ టైం సింగిల్ నెంబర్ని ఇచ్చే ప్రయత్నం చేశారంటే +5 -5 +10 -10 అని కాకుండా పార్టీల వారీగా కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఆ కూటమిలో విడివిడిగా ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది, ఓవరాల్గా కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది అయితే చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. సో అంటే 2019లో ఆయన 150 సీట్లు అన్నప్పుడు చాలామంది ఎగతాళి కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే గెలవచ్చు కానీ 150 సీట్లు ఎందుకు వస్తాయని ఎగతాళి చేశారు. బట్ 151 వచ్చాయి. సో అలాంటి మరొక సంచలనాత్మక రిజల్ట్నే మళ్ళీ ఈసారి ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఈసారి ఏంటంటే ఆ పార్టీ మారింది. గతంలో వైసీపీకి ఇచ్చినటువంటి ఆ రిజల్ట్ ఏదైతే ఉందో అంతకు మించి కూటమికి రాబోతున్నట్టుగా అయితే ఆయన చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. చాలా కాన్ఫిడెంట్గా కూడా ఇందులో ఎటువంటి మార్పు ఉండదు, నేను ఫస్ట్ టైం సింగిల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి ఆయన కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనం ఆయన గురించి గతంలో డిస్కస్ కూడా చేసాం మన దాంట్లో. సో ఇది మొత్తంగా ఆ కేకే సర్వేని మనం తీసుకుంటే ఎగ్జిట్ పోల్స్ 2024. సో పార్టీల వైజ్ తీసుకుందాం. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో ఇచ్చారు, పోటీ చేసిన స్థానాల్లో ఎన్ని గెలిచింది అనేది కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు. సో శ్రీకాకుళం నుంచి మనం మొదలు పెడితే వైఎస్ఆర్సీపీ 10 స్థానాల్లో పోటీ చేస్తే అక్కడ అసలు ఖాతా తెరిచే పరిస్థితే లేదు. తెలుగుదేశం పార్టీ 8 స్థానాల్లో పోటీ చేస్తే 8కి 8 గెలుస్తుంది. జనసేన ఒక దాంట్లో పోటీ చేస్తే 1 గెలుస్తుంది. అలాగే బీజేపీ 1 పోటీ చేసింది, 1 గెలుస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే కూటమి క్లీన్ స్వీప్ చేసింది శ్రీకాకుళాన్ని. సో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఖాతా అయితే తెరవలేదు. ఇక విజయనగరం, శ్రీకాకుళం బాటలోనే విజయనగరం కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ మినిస్టర్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎట్టి పరిస్థితిలో ఖాతా తెరిచే అవకాశమే లేదని మరి కేకే సర్వే అయితే చెప్తుంది. 9 స్థానాల్లో వైసీపీ పోటీ చేస్తే 1 స్థానంలో కూడా గెలవలేదు, ఖాతా తెరవలేదు. ఇక తెలుగుదేశం పార్టీ అక్కడ 8 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలుస్తుంది. 1 సీట్లో మాత్రం జనసేన పోటీ చేస్తే జనసేన గెలుస్తుంది. అక్కడ బీజేపీ అయితే అక్కడి నుంచి ఏమీ పోటీ చేయలేదు. సో ఇక నెక్స్ట్ విశాఖపట్నం, ఉత్తరాంధ్రలోనే అత్యంత కీలకమైనటువంటి విశాఖపట్నాన్ని మనం తీసుకుంటే ఇక్కడ 15 స్థానాలు ఉంటే అందులో 1 సీటు మాత్రమే వైసీపీ గెలుస్తుంది. సో మొదటిగా మనం అటు నుంచి ప్రారంభిస్తే విశాఖలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి తొలి సీటుతో ఖాతా అయితే తెరవడం జరుగుతుంది. ఇక టీడీపీ మొత్తంగా 9 స్థానాల్లో పోటీ చేస్తే 9కి 9 గెలుస్తుంది. జనసేన 4 స్థానాల్లో పోటీ చేస్తే 4కు 4 గెలుస్తుంది. బీజేపీ 2 స్థానాల్లో పోటీ చేస్తే 1 స్థానం గెలుస్తుంది. మిగిలిన 1 స్థానమే ఇక్కడ వైసీపీ పార్టీ గెలవడం జరిగింది. సో సింగిల్ డిజిట్లో సింగిల్ స్థానానికి మాత్రమే వైసీపీ పరిమితమైంది. ఇక తూర్పుగోదావరి, అతిపెద్ద జిల్లా అయినటువంటి తూర్పుగోదావరి మనకు తెలుసు. ఈస్ట్ గోదావరి, ఉమ్మడి వెస్ట్ గోదావరిలో ఏ పార్టీ అయితే మెజారిటీ సీట్లు సాధిస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో మీరు రికార్డులు మొత్తం పరిశీలించిన 2014లో టీడీపీ అలాగే విజయం సాధించింది, చంద్రబాబు సీఎం. 2019లో జగన్ మెజారిటీ సీట్లు సాధించాడు, ఆయన సీఎం అయ్యాడు. దాదాపుగా 13 సీట్లు గెలిచాడు ఉమ్మడి వెస్ట్ గోదావరిలో. సరే ముందు ఈస్ట్ గోదావరిని చూసుకుంటే 19 స్థానాల్లో వైసీపీ 1 స్థానం మాత్రమే గెలుస్తుంది. ఇక 13 స్థానాల్లో పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ 12 స్థానాల్లో విజయం సాధిస్తుంది. 5 స్థానాల్లో పోటీ చేసినటువంటి జనసేన పార్టీ 5 స్థానాల్లో కూడా విజయం సాధిస్తుంది. 1 స్థానంలో పోటీ చేసినటువంటి బీజేపీ 1 స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటుంది. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ 13లో 12 గెలుస్తుంది. 1 సీటు మాత్రమే ఇక్కడ తూర్పుగోదావరిలో వైసీపీ గెలవడం జరిగింది. సో ఇక వెస్ట్ గోదావరి కీలకమైనటువంటి జిల్లా. 2019 ఎన్నికల్లో 13 స్థానాలు వైసీపీ పార్టీ గెలుచుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు పరిస్థితిని మనం చూస్తే 2014 సీన్ రిపీట్ అయింది. ఎందుకంటే 2014లో వైసీపీ ఖాతా తెరవల, వెస్ట్ గోదావరిలో వైసీపీ ఖాతా తెరవల. ఇప్పుడు అదే సీన్ మరొకసారి రిపీట్ అయింది. ఈసారి కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది. 15 స్థానాల్లో పోటీ చేస్తే వైసీపీ 1 కూడా గెలవలేదు. ఇక తెలుగుదేశం పార్టీ 9 స్థానాల్లో పోటీ చేస్తే 9 స్థానాల్లో కూడా గెలవబోతుంది తెలుగుదేశం పార్టీ. ఇక జనసేన 6 స్థానాల్లో పోటీ చేస్తే 6 స్థానాలు కూడా గెలవబోతుంది. ఇక్కడ నుంచి బీజేపీ అయితే ఏమీ పోటీ చేయలేదు. ఇకపోతే కృష్ణా జిల్లా, రాజధాని ప్రభావం ఉన్నటువంటి కీలక జిల్లా కృష్ణా జిల్లా. సో కృష్ణా జిల్లా కూడా వెస్ట్ గోదావరి బాట
బాటలోనే ఇక్కడ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. 16 స్థానాల్లో ఒక్క స్థానం కూడా వైసీపీ గెలిచే పరిస్థితి లేదు. రాజధాని ఎఫెక్ట్ ఎంత పడింది అనేది మనం ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక తెలుగుదేశం పార్టీ 13 సీట్లలో పోటీ చేస్తే 13కు 13 ఇక్కడ గెలవడం జరిగింది. ఇక జనసేన ఒక సీట్లో పోటీ చేస్తే ఆ ఒకటి కూడా గెలవడం జరిగింది. ఇక కృష్ణాలో బీజేపీ 2 స్థానాల్లో పోటీ చేసింది. ఆ 2 స్థానాలు కూడా ఇక్కడ బీజేపీ కైవసం చేసుకుంది. ఇక గుంటూరు, ఇక రాజధాని ప్రాంతంగా చెప్పుకునే మనం గుంటూరుని పరిగణలో తీసుకుంటే ఎంత ఎఫెక్టు, ఎంత దెబ్బ తగిలింది జగన్మోహన్ రెడ్డి అమరావతిని కాదనటం వల్ల ఆ పార్టీ ఎంత తీవ్రంగా డ్యామేజ్ అయిందో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక గుంటూరు ప్రభావం, వాస్తవానికి రాజధాని ప్రభావం అనేది 2 జిల్లాల మీద ప్రధానంగా పడుతుంది, 2 జిల్లాల మీద పాక్షికంగా పడుతుంది. అటు ఈస్ట్ వెస్ట్ మీద కానివ్వండి, ఇటు ప్రకాశం మీద కానివ్వండి, దాని ప్రభావం పాక్షికంగా ఉంటుంది. బట్ కృష్ణా గుంటూరులో దాని ప్రభావం 100% ఉంటుంది. ఆ 100% ఉంటుంది అనడానికి ఫలితమే కృష్ణాలో ఖాతా తెరవలేదు, గుంటూరులో కూడా ఖాతా తెరవలేదు. 17 స్థానాల్లో ఒక్కటి కూడా వైసీపీ గెలిచే ప్రసక్తే లేదు. తెలుగుదేశం పార్టీ 16 స్థానాల్లో మెజారిటీ సీట్లు తెలుగుదేశం పార్టీ అయితే పోటీ చేస్తుంది. గుంటూరు రాజధాని ప్రాంతంలో 16 సీట్లు గెలుచుకోబోతుంది. ఇక జనసేన ఒక స్థానం నుంచి పోటీ చేస్తే ఒకటి గెలుచుకోబోతుంది. ఇక్కడ నుంచి బీజేపీ అయితే పోటీ చేయలేదు, సో అక్కడ బీజేపీకి అవకాశం లేదు. ఇక ప్రకాశం జిల్లాలో 2019లో వైసీపీకి మెరుగైన ఫలితాలు వచ్చాయి. బట్ ఈసారి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. 12 స్థానాలు ఉంటే అందులో ఒక్క స్థానంలో మాత్రమే వైసీపీ గెలవబోతుంది. ఇక తెలుగుదేశం పార్టీ ప్రకాశంలో 11 స్థానాల్లో పోటీ చేస్తే ఆ 11 స్థానాలు గెలుస్తుంది. ఇక ఇక్కడ నుంచి జనసేన అయితే ఏమీ పోటీ చేయలేదు. ఇక్కడ బీజేపీ నుంచి కూడా ఎటువంటి స్థానాలు కూడా లేవు. ఇకపోతే నెల్లూరు, ఒకప్పటి వైసీపీ కొంచెం కూడా దాదాపుగా 10కి 10 స్థానాలు నెల్లూరు గెలుచుకున్నటువంటి పరిస్థితి. సో దాన్ని కన్నా మనం పరిగణలో తీసుకుంటే 10 స్థానాల్లో 2 స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకోవడం జరుగుతుంది. 10 స్థానాల్లో పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ 8 స్థానాలు గెలుచుకుంటుంది. ఆ మిగిలిన 2 స్థానాలే ఇక్కడ వైసీపీ గెలుచుకుంది. ఇక జనసేన కానీ బీజేపీ కానీ ఇక్కడ నుంచి అయితే పోటీకి దిగలేదు. ఇక చిత్తూరుని తీసుకుంటే ఇక్కడ కూడా వైసీపీకి తీవ్రమైన డ్యామేజ్ అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. 2019తో పోలిస్తే చాలా తీవ్రమైన డ్యామేజ్ ఇది. 14 సీట్లు ఉంటే కేవలం 3 సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితమైంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 13 సీట్లతో పోటీ చేస్తే 10 సీట్లను అయితే గెలుచుకోవడం జరిగింది. ఇక జనసేన 1 సీట్లో పోటీ చేసిన ఒకటి కూడా అక్కడ వాళ్ళు గెలుచుకోవడం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అక్కడ నుంచి బీజేపీ అయితే పోటీలో లేదు. ఇక అనంతపురం మొత్తం 14 సీట్లుంటే ఇక్కడ కూడా మరొకసారి ఖాతా తెరవకుండానే వైసీపీ ఓటమి పాలవుతుంది. 13 సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే 13కు 13 గెలుస్తుంది. ఇక్కడ నుంచి జనసేన పోటీ చేయలేదు, 1 సీట్లో మాత్రం బీజేపీ పోటీ చేసినటువంటి సీటు కూడా కైవసం చేసుకోవడం జరుగుతుంది. ఇక కడప, జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా, గత 30 ఏళ్ల నుంచి వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటలుగా ఉన్నటువంటి కడప ప్రాంతానికి వస్తే సో మొట్టమొదటిసారిగా కడపకు కూడా భారీ బీటలు వారాయి. బహుశా ఈ 30 ఏళ్ల చరిత్రలో వైసీపీ ఇంత దారుణ పరాజయాన్ని సొంత కోటరీలో కోల్పోవడం అనేది ఫస్ట్ టైం కావచ్చు. 10 స్థానాల్లో వైసీపీ పోటీ చేస్తే కేవలం 3 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలవబోతుంది. మీరు 2014 తీసుకున్నా, 19 తీసుకున్నా, లేదా అంతకుముందు తీసుకున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా వైసీపీకి కానీ నాటి కాంగ్రెస్ పార్టీకి కానీ తిరుగుండేది కాదు. ఎందుకంటే నాటు రాజశేఖర రెడ్డి హవా, తర్వాత జగన్మోహన్ రెడ్డి హవా. బట్ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి హవాకైతే బ్రేకులు పడింది. కేవలం 3 స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితం కాబోతుంది. ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ 7 స్థానాల్లో పోటీ చేస్తే 5 స్థానాల్లో గెలుస్తుంది. అలాగే జనసేన ఒక స్థానంలో పోటీ చేస్తే ఆ ఒకటి కూడా కైవసం చేసుకుంటుంది. ఇక బీజేపీ 2 స్థానాల్లో పోటీ చేస్తే 1 స్థానం మాత్రమే గెలుచుకోబోతుంది. సో ఈ 3 స్థానాల్లోనే ఒకటి జగన్మోహన్ రెడ్డి మాత్రం గెలిచే అవకాశం ఉంది. అంటే మిగతా 2 ఎవరనేది పక్కన పెడితే ఈ 3లో ఒకటి జగన్మోహన్ రెడ్డి అయితే గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక కర్నూలు కూడా 2019లో క్లీన్ స్వీప్ చేసినటువంటి స్థానం వైసీపీ. బట్ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. 14 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 3 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ 13 స్థానాల్లో పోటీ చేస్తే 11 గెలుస్తుంది. ఇక్కడ నుంచి జనసేన పోటీ చేయలేదు. బీజేపీ ఒకటి పోటీ చేసింది కానీ అది ఒకటి కూడా ఇక్కడ గెలవటం లేదని చెప్పి మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఓవరాల్గా ఇప్పుడు ఫైనల్గా సీట్ల విషయానికి వస్తే వైసీపీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే కేవలం 14 సీట్లలో మాత్రమే విజయం సాధిస్తుంది. సో వైసీపీకి రాబోయే సీట్లు 14 సీట్లు అంటే ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కటం లేదు.
జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీ నాయకుడి హోదా కూడా దక్కే అవకాశమే లేదని చెప్పి మరి కేకే సర్వే అయితే ఒక ప్రకంపనే సృష్టించింది. ఎందుకనంటే ఆ 2019లో కేవలం టీడీపీకి 25 సీట్లు వస్తాయని చెప్పారు, వాళ్ళు 23 వచ్చాయి. సో ఇప్పుడు వైసీపీకి కేవలం 14 వస్తాయని చెప్తున్నారు. సో ఏమన్నా 2-3 సీట్లు అటు ఇటు అయితే అవ్వచ్చు కానీ, బట్ అదే గాన ఫిగర్ అయితే మాత్రం ఇక చరిత్రలో కని విని ఎరుగని ఓటమిని జగన్మోహన్ రెడ్డి చవి చూసినట్టే. ఇక తెలుగుదేశం పార్టీ మొత్తం 175 స్థానాల్లో పొత్తు తీసేస్తే 144 స్థానాల్లో పోటీ చేసింది. అందులో 133 స్థానాల్లో గెలవబోతుంది. కేవలం 10 స్థానాలు మాత్రమే కోల్పోబోతుంది. ఇక జనసేన చూడొచ్చు, జనసేన 21కి 21 స్థానాలు కూడా గెలవబోతుంది. అంటే సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కంటే కూడా జనసేన పార్టీకి అత్యధిక సీట్లు అయితే రాబోతున్నట్టుగా కేకే సర్వే చెప్తుంది. ఇక బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తే అందులో 7 స్థానాలు ఒక రకంగా బీజేపీకి బహుశా సౌత్లోనే ఇది అతిపెద్ద విక్టరీ కాబోతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఆ స్థాయిలో సీట్లు గెలుచుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. ఫస్ట్ టైం ఆ కూటమిలో చేరిన నేపథ్యంలో 7 సీట్లు అయితే బీజేపీ గెలుచుకోబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇది మొత్తంగా కూటమి 161 సీట్లను కైవసం చేసుకోబోతుంది. 14 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. ఇక దీనికి సంబంధించి ఓట్ షేర్ కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఓట్ షేర్ను కనుక మనం ఒకసారి వాళ్ళు ఎలా అనాలిసిస్ చేశారనేది మనం ఒకసారి పరిశీలిస్తే ఎస్సీలు 80% వైసీపీకి ఉన్నారు, బట్ 20% కూటమికి ఉన్నారు. ఎస్టీలు 70 వైసీపీకి ఉన్నారు, 30 కూటమికి ఉన్నారు. ఇక్కడ వరకు వైసీపీ హవా ఉంది, బట్ ఇక్కడ నుంచి అయితే పూర్తిగా తగ్గిపోతుంది. ముస్లిమ్స్ 70 ఉన్నారు, కూటమికి 30 ఉంది. క్రైస్తవులు వైసీపీకి 80 ఉన్నారు, కూటమికి 20 ఉన్నారు. ఇక కాపుల్లో 10% మాత్రమే ఉంటే ఇక్కడ 90%, కమ్మ 10% మాత్రమే వైసీపీకి ఉంటే 90% కూటమికి, క్షత్రియ 10% మాత్రమే వైసీపీకి ఉంటే ఆ 90% కూటమికి. బీసీలు బ్యాక్ బోన్, బీసీ ఓట్ షేర్ అనేది ఏ పార్టీ విజయంలోనైనా కీలక ప్రస్థానం. సో అలాంటి బీసీలు ఈసారి 40% వైసీపీకి ఉంటే 60% ఆ కూటమికి అయితే ఉన్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం, జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద దెబ్బ ఎక్కడ తగిలిందంటే రెడ్డి సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు. ఏ సామాజిక వర్గమైనా అభివృద్ధి లేకపోతే ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు, ఆ వ్యక్తిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయరు అనడానికి ఇది ఉదాహరణ. సో రెడ్డి సామాజిక వర్గం కూడా ఈసారి 70% కూటమికి వేస్తే కేవలం 30% మాత్రమే వైసీపీకి వేశారు. ఇక వైశ్య ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ప్రధానంగా వాళ్ళలో 20% మంది వైసీపీకి వేస్తే 80% మంది కూటమికి వేశారు. ఇక బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10% వైసీపీకి వేస్తే 90% కూటమికి వేశారు. ఎందుకంటే హిందూ దేవాలయాల మీద దాడులు కానివ్వండి, పూజారుల మీద దాడులు కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా రిఫ్లెక్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక మొత్తంగా ఓట్ షేర్ని మనం పరిశీలిస్తే 38.80 అంటే దాదాపుగా 39% ఓట్ షేర్ను వైసీపీ కైవసం చేసుకుంటుంది. ఇక కూటమి 58.2 అంటే 58%. గతంలో 50% ఓట్ షేర్ వైసీపీ సాధించింది, బట్ ఈసారి కూటమి 58% ఓట్ షేర్ సాధిస్తుంది. ఎందుకు 161 సీట్లు వచ్చాయంటే ఇక్కడ ఓట్ షేర్లో కూడా స్పష్టంగా దాదాపుగా ఇద్దరి మధ్య 20% ఓట్ షేర్ అయితే కనపడుతుంది. కానీ 2019లో 40% తెలుగుదేశం ఉంటే 50% వైసీపీ ఉంది. 10% మాత్రమే ఓట్ షేర్ అనేది తేడా. అదే ఒక రకంగా రికార్డు, అంత భారీ ఓట్ షేర్ తేడాతో ఒక పార్టీ గెలవటం. బట్ ఈసారి 20% ఓట్ షేర్ అయితే ఆ డిఫరెన్స్ అయితే చాలా స్పష్టంగా ఈ సర్వే అయితే చెప్తుంది. సో ఇక మొత్తంగా కూటమికి అంటే మొత్తం ఓట్లలో ఓట్ షేర్ని కన్నా డివైడ్ చేస్తే ఎన్ని ఓట్లు రాబోతున్నాయి అనేది అయితే ఇక్కడ ఉంది. మొత్తంగా ఇందాకే చెప్పుకున్నట్టుగా వ్యత్యాసం 19.40 అంటే దాదాపుగా 20% ఓట్ షేర్ అయితే తేడా ఉండబోతుంది. ఓట్ల విషయానికి వచ్చేటప్పటికి దాదాపుగా 65 లక్షలు, సుమారుగా 65 లక్షల ఓట్లు అయితే డిఫరెన్స్ అయితే వచ్చేటట్టు ఇక్కడ మనకు కనపడుతుంది. ఇది మొత్తంగా మనకు ఉన్నటువంటి ఓటర్లు 3,33,00,000 మంది మొత్తం ఓటర్లు అయితే 1,94,00,000 మంది కూటమికి ఓటేస్తే 1,29,00,000 మంది వైసీపీకి వేశారు. 65 లక్షలు, దాదాపుగా 65 లక్షల ఓట్లు డిఫరెంట్ అయితే మనకు కనపడుతుంది. బట్ 2019లో కేవలం 20 నుంచి 25 లక్షల ఓట్లు మాత్రమే డిఫరెంట్ అనేది ఉండేది రెండు పార్టీలకి 10%లో ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు మాత్రం ఓట్ డిఫరెంట్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. మొత్తంగా రాష్ట్రంలోనే పెను ప్రకంపనలు పుట్టిస్తున్నటువంటి ఈ కేకే సర్వే 161 సీట్లతో
కూటమి అధికారంలోకి రాబోతుందని ఫస్ట్ టైం ఈ సర్వే హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక సింగిల్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేసినటువంటి మొట్టమొదటి సర్వే సంస్థ ఈ కేకే సర్వే సంస్థ. సో ప్లస్ మైనస్ అనే వ్యత్యాసం లేకుండా క్లియర్ కట్ సీట్లను అయితే వాళ్ళు ప్రకటించడం జరిగింది, అది కూడా పార్టీ వైజ్. సో మొత్తానికి కూటమి ప్రభంజనం ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది ఆ కేకే సర్వేని బట్టి అయితే మనకు అర్థమవుతుంది. సో మరి 2019లో సక్సెస్ అయినటువంటి కేకే సర్వే 2024లో కూడా సక్సెస్ అవుతుందా లేదా ఫలితాలు ఏమైనా తారుమారు అవుతాయి అనేది మాత్రం జూన్ 4 వరకు వేచి చూడాలి.